ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఇచ్చింది. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయడం జరిగింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు అయితే ఇప్పటికే దాదాపుగా 3,250 ఇళ్లు గ్రౌండ్ చేయడం జరిగింది. బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసినాం, గ్రౌండ్ చేసినాం. ఇవాళ సంతోషకరమైన విషయం ఏంటంటే నా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఒక గ్రామంలో 5 ఉండొచ్చు, ఒక గ్రామంలో 10 ఉండొచ్చు, ఇంకో గ్రామంలో 50 ఉండొచ్చు. కానీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పడానికి సంతోషంగా ఉంది. 3,500 ఇళ్లకు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఒక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికే ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు 175 కోట్లు ప్రభుత్వము ఖర్చు చేయబోతున్నది. పేదవాళ్ళ ఇంటి కలను సాకారం చేయబోతున్నది. ఇది ఒక గొప్ప సామాజిక పనిగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎస్సీ కాంపోనెంట్ సిఆర్ఆర్ కింద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఓన్లీ ఎస్సీ కాలనీలో మాత్రమే సిసి రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి 15 కోట్ల రూపాయలు మంజూరైనాయి. ఇవాళ దాదాపుగా 90% గ్రామాలలో ఎస్సీ కాలనీలలో సిసి రోడ్ల నిర్మాణం జరుగుతున్నది. కొన్ని గ్రామాల్లో పూర్తయింది, కొన్ని గ్రామాల్లో జరుగుతుంది, ఇంకొన్ని గ్రామాల్లో జరగవలసిన అవసరం ఉన్నది. మొట్టమొదటిసారిగా ఓన్లీ ఎస్సీ కాలనీలో మాత్రమే సిసి రోడ్లకు డ్రైన్ల కొరకు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఎస్డిఎఫ్ కింద స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 10 కోట్లు, ఈజీఎస్ కింద మరొక 10 కోట్లు, ఎమ్మెల్సీ ఫండ్స్, ఎంపీ ఫండ్స్ కింద మరొక 10 కోట్లు, 30 కోట్ల రూపాయలతోనే సిసి రోడ్లు, డ్రైన్స్, కమ్యూనిటీ హాల్స్ పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్నాయని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరు కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న నాటి నుండి నేటి వరకు దాదాపు 27 ముఖ్యమైన పనులు మంజూరు చేయించడం జరిగింది. ఆ 27 ముఖ్యమైన పనులకు 1,025 కోట్ల 64 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంగా మంజూరు వచ్చింది. నిజంగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉన్నది. ఇంత పెద్ద మొత్తంలో, నాకు తెలిసి ఇంత పెద్ద మొత్తంలో ఏ నియోజకవర్గానికి కూడా నిధులు మంజూరు కాలేదు. నిధుల మంజూరికి సంబంధించిన అన్ని వివరాలు నేను ఒక స్టేట్మెంట్ రూపంలో తయారు చేశాను. నేచర్ ఆఫ్ వర్క్, ఎంత అమౌంట్ మంజూరైంది, ఏ తేదీన మంజూరైంది, తర్వాత దాని స్టేటస్ ఏంటి, మొత్తం స్టేట్మెంట్ తయారు చేశాను. ఈ స్టేట్మెంట్ ప్రతి ఒక్క విలేకరికి నేను ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇవ్వబోతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. డెవలప్మెంట్ వర్క్స్ కి సంబంధించిన ఈ స్టేట్మెంట్ కు నేను కట్టుబడి ఉన్నాను. ఇందులో ఏ ఒక్క తప్పు దొరికినా బాధ్యత నాదే. ప్రతి పనికి సంబంధించిన జియో నెంబరు, ప్రతి పనికి సంబంధించిన శాంక్షన్ అయిన అమౌంట్, ప్రతి పనికి సంబంధించి దాని స్టేటస్, అవి వర్క్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయా, టెండర్స్ పిలిచారా, అగ్రిమెంట్ అయిందా, కంప్లీషన్ అయిందా, వర్క్ స్టేటస్ కూడా ఈ స్టేట్మెంట్ లో నేను ఇవ్వడం జరిగింది. నేను మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, విమానాలు కానీ లేకుంటే మీకు ఇంకేమైనా సమాచారము కావాలన్నా కానీ నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ స్టేట్మెంట్కు నేను కట్టుబడి ఉన్నాను. వాస్తవాలతో కూడిన నిజమైన అభివృద్ధి నమూనా, నిజమైన అభివృద్ధి పనులు నేను మీ ద్వారా జిల్లా ప్రజల ముందట పెడుతున్నాను. చాలా మంది చాలా రకాల విమర్శలు చేస్తున్నారు. కొంతమంది ఆనాడు ముఖ్యమంత్రి గారు వచ్చి 800 కోట్ల రూపాయల పనులకు ఫౌండేషన్ ఆనాడు వేస్తే
8,000 కోట్లు రాదు కదా, 8 పైసలు రాలేదని ఒకరంటారు. ఇంకో ఆయన అంటాడు, ఇవన్నీ మేము గతంలోనే అనుకున్నాము, ఆర్డర్లు ఇప్పుడు వచ్చినాయని ఇంకో ఆయన అంటాడు. దీంట్లో దయచేసి మా మీడియా మిత్రులందరికీ ప్రతి జియోకు సంబంధించిన డేట్ ఉన్నది. జనవరి 2024 తర్వాత మంజూరు అని మాత్రమే మీకు ఇస్తున్నాను నేను. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జనవరి 2024 తర్వాత మంజూరైన వర్క్స్ సంబంధించిన స్టేట్మెంట్ మాత్రమే మీకు ఇస్తున్నాను. అంతకుముందు ప్రభుత్వంలో మంజూరైన ఏ ఒక్క పని కూడా దీన్ని నేను ఇంక్లూడ్ చేయలేదు. దీనికి నేను కట్టుబడి ఉన్నాను. ఇంత స్పష్టంగా డెవలప్మెంట్ వర్క్ సంబంధించిన స్టేట్మెంట్ విత్ డేట్స్, విత్ అమౌంట్, విత్ స్టేటస్ నేను ఇస్తున్నాను. ఇది మా మీడియా మిత్రులకి కాకుండా విమర్శలు చేసే వాళ్ళందరికీ కూడా దీన్ని పంపించాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఏదైనా తప్పు ఉంటే మీరు ఎత్తి చూపండి. దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొంతమంది చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు. సంస్కారము, సభ్యత అనేది వాళ్ళ జీవితంలో లేదు, వాళ్ళ నిజ జీవితంలో లేదు కాబట్టి అందరూ అదే రకంగా ఉంటున్నారని అనుకొని సభ్యత, సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారు. భాష ఎక్కడి వరకు పోయింది అంటే, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తి, ఒక మెడిసిన్ చేసే వ్యక్తి, ఒక ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి, ఒక అడ్వకేట్ గా పనిచేసిన చదువుకున్న వ్యక్తి కూడా హోందాతనాన్ని కోల్పోయి, మానవత్వాన్ని కోల్పోయి, రాజకీయంగా మాట్లాడవలసిన విషయాలను వ్యక్తిగత దూషణలకు దిగజార్చే ప్రయత్నము, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. ఈ మా జిల్లాలో ఉన్న మా మీడియా మిత్రులందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. నాకు కూడా చాలా బూతులు వచ్చు, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఎక్కడనేతిని. నేను గదే పల్లెటూరులో పుడుతుని, గదే గుడిసెలలో పుడుతుని, గదే మాటలు ఇంటిని చిన్నప్పటి నుంచి. కాకపోతే తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతోని కలిసి తిరిగి కాస్తో కూస్తో జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతను నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే ఇబ్బెట్టిగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకే. వాళ్ళు మాట్లాడిన మాట ఉచ్చరించడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తాను. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను. బాధ ఎక్కడైతుంది అంటే 15 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే, ఎమ్మెల్యేగా గెలిపిస్తే 15 సంవత్సరాలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా, అభివృద్ధి పైన ఒక ప్రణాళిక లేకుండా, సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా, రాజకీయం అంటే అవినీతి, అక్రమాలనే విధంగా నిర్వచనం చెప్పి, బీఫామ్లు అమ్ముకొని, దళిత బంధు అమ్ముకొని, తన చిల్లర చేసిన ద్వారా, చిలిపి చేసిన ద్వారా నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి కుసంస్కారి లెక్క మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తున్నారు. రాజకీయ విధానాలపైన సమాధానం చెప్పాం. ఎస్, ఈ వర్క్ నువ్వు తెచ్చినావనో ఇది తీయలేదు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటే సమాధానం చెప్తావు. లేదు, నువ్వు ఈ హామీ ఇచ్చినావు, నువ్వు ఈ హామీ నిలబెట్టుకోలేదు అని అంటే దానికి మనం సమాధానం చెప్తాం. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయాలకు మంచిది కాదు. వ్యక్తిగత దూషణలు రాజకీయాలలో పనికి రావు. దయచేసి గమనించాలి. విధానపరమైన విషయాలపైన రాజకీయంగా ప్రజల్లోకి వెళ్దాం, కొట్లాడదాం. ప్రజలు ఎవరు మంచివారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ డిసైడ్ చేసింది వాళ్ళు, కానీ వీళ్ళకి అర్థమైతలేదు. అటు ప్రజల చేత తిరస్కరించబడి, ఇటు పార్టీల చేత తిరస్కరించబడి,